మీ మీద 31 కేసులు ఉన్నాయి. ఎవరిని ఏమనుకుంటే ఎందుకు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్యకర్తల మీద కేసులు పెడతాం. నా సత్తా ఏంటో వైసీపీ వాళ్ళు భయపడిపోయి ఏం చేయలేక నాకు 31 కేసు పెట్టారని నేను భావిస్తున్నాను. రోజాతో మీ ఇష్యూ ఏంటండి? రోజా బతికేంటి? అప్పట్లోనే మిమ్మల్ని బెదిరించారండి. ఈ ఉడత ఊపులకి, ఈ ఫోన్ కాల్కి భయపడే ఆశ కాదు. నీకు ఒక మాట అనగానే రోజా ఎట్లా ఏడ్చిందో ఆ బాధ ఎదుటి వాళ్ళకు కూడా అట్లానే ఉంటుందని తను రోజా అనుకోవాలండి. మోనస్మి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నోరు ఏమైంది? 2024లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి సైకో హకాల్దాలో అని చంచలు కూడా పంపిస్తారా, రాజమండ్రి పంపిస్తారనేది 2024 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఇంకా ఎందుకు భయపడుతున్నారా మీరు? భయపడతాం, మా భయ రేట్లో లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలకు మారుస్తుంటే ఇలా 75 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకే తెలిసిపోయింది ఇట్లాంటి సైకో దగ్గర మనం ఉన్నామా. ఈ సైకోకి ఇష్యూను డైవర్ట్ చేయడంలో మీరు ముందుంటారు. ఒక కేవీ ప్రసాద్ అనేవాడు ఒకడు ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని కోట్లు డబ్బులు మింగుతా ఉండే బఫుంగాళ్ళు అందరూ కూడా ఉన్నారు. కొలికలపూడి శ్రీనివాసరావు అయితే ప్రముఖుల ఛానల్ లైవ్ లో రామ్ గోపాల్ వర్మ తెల్ల తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానన్నాడు. ఈడు పనికిరాని ఒక డైరెక్టర్, ఈడు తాగుపోతాడు డైరెక్టర్, ఈడు ఒక యదవ. ఈ ఆర్జీపీ గాడికి అరే సన్నాసి, కన్న బిడ్డకి కన్న బిడ్డ అని తెలియని వాడివి నువ్వు. అరే బచ్చా, నీకు నేలి కోసేసి నీ గుట్ల గోపి గుళ్ళు. డీజీపీ కూడా ఒకటే సవాల్ చేస్తున్నాం మేము. మీరు రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. వెళ్ళిన డీజీపీ సవాన్ గారు ఎన్నో పనులు చేశారు, ఆయన తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కరుంటేనే మీరు సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా వస్తుందంట. మీరు ఏమైనా భయపడుతున్నారా? తెలుగుదేశం పార్టీ ఇలా తెలంగాణలో తరమేశారు, ఆంధ్రాకి వస్తూ ఉంటారు. ఆంధ్రాలో తరమేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైతే పవర్ షేరింగ్ జరిగిందో పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాలు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? ఆయన నార్మల్గా ఏం తెలియని పిల్లని చేసి ఆడుకుంటుంది. సైకో జగన్మోహన్ రెడ్డి మాడిన మాటలు మీరు వచ్చి మాకు మాట్లాడుతున్నారు. మీరంతా జగన్ పార్టీ, జగన్ సవాళ్ళే మీరు చేశారు కాబట్టి పక్క వైసీపీ సోషల్ మీడియాలో ఆవిడ ఒక సంచలనం. ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టిందంటే ముఖ్యమంత్రి, మంత్రులు, మహిళా మంత్రులు అనేది ఏం చూడదు. ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆమె హక్కుగా భావిస్తూ ఉంటుంది. ఆమెతో మాట్లాడటంలో పోటీ పడటానికి మిగతా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంది. ఇంతకీ ఆవిడ ఎవరంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం ఆషా గారు. మొట్టమొదటి క్వశ్చన్, మీ మీద 31 కేసులు ఉన్నాయి. 31 కేసులు ఎందుకు వచ్చినాయండి? ఒక 31 కేసులు ఒక మహిళకి ఎందుకు వచ్చాయి? ఎవరిని ఏమనుకుంటే ఎందుకు వచ్చాయి? ఫస్ట్ అస్సలాము అలైకుం. రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నేను మైనారిటీ మహిళని, అంటే మైనారిటీ మహిళ మీద 31 కేసు ఎందుకు పెట్టారనేది జగన్మోహన్ రెడ్డికి మీరు అడగొచ్చు. ఇదే కోసం మీరు వైసీపీలో అడగొచ్చు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన చేసింది ఏంటంటే కార్యకర్తల మీద కేసులు పెడతాం, నాయకులు ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కటానికి వాళ్ళ మీద కేసులు పెట్టి భయప్రాంతాలు చేయడానికి చేశారు. మేము ఇట్లాంటి కేసులకి, ఇట్లాంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎవరికి కూడా మేము భయపడే వాళ్ళం కాదు, భయపిచ్చే వాళ్ళమని నిరూపించుకున్నా. ఈరోజు నేను ఒక మహిళగా
మైనారిటీ మహిళగా ఇలా ఏ పార్టీలైనా సరే మా మైనారిటీ మహిళలు బయటికి రావాలంటే కొంచెం బాధపడతారు, సిగ్గుపడతారు. అట్లాంటిది అన్నిటికీ తెగించి 31 కేసులు 8 జిల్లాల్లో నా మీద పెట్టారంటే నా సత్తా ఏంటో వైసీపీ వాళ్ళు భయపడిపోయి ఏం చేయలేక నాకు 31 కేసు పెట్టారని నేను భావిస్తున్నాను. 31 కేసులని ఒక బిరుదులా, లేకపోతే మీరు అలా ఫీల్ అవుతున్నారా? నేను ఫీల్ అవటం కాదు సార్, బిరుదు కాదు. నా వాయిస్ ని చూసి, నా పనితనాన్ని చూసి ఎదుటివాడు జగన్మోహన్ రెడ్డి గుండెల నుంచి వణుకొస్తుంది. అదే మంత్రి మహిళలు రోజా ఉంది, తన నోటికి ఏం మాట్లాడిద్దో, ఏ నాయకుడికి ఏం చెప్పాలనేది నోటికి అదుపు లేకుండా మాట్లాడడానికి నోరు మూపించిన మహిళ ఒక మైనారిటీ మహిళ. నేను గర్వపడతాను. దానికి ఏ కేసు పెట్టినా, ఏ జైల్లో తీసుకెళ్లి పెట్టినా కూడా నా మీద 5 కేసులు నాన్ బెయిల్ఫుల్ కేసులు పెట్టారండి. నేను హైకోర్టు నుంచి కేసు బెయిల్ హ్యాండ్ రిస్ పెట్టి బెయిల్ మీద వచ్చిందని నేను ఎవరికి కూడా భయపడేదాన్ని కాదు. నా వెనక తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబుని చూసి నేను బయటికి వచ్చాను. ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారితో నేను పనిచేస్తున్నాను కాబట్టి నా ధైర్యము, నా అండ, నా బలగము తెలుగుదేశం పార్టీ. ఓకేనండి, తప్పకుండా మీ ఏదైతే మీ అండ అంటున్నారో తెలుగుదేశం పార్టీ ఎవరు కాదన్నారు. మహిళ అనగానే గౌరవించే సాంప్రదాయం ఉంది మనకి. ఎవరైనా కానీ ఎవరు మాట్లాడినా తప్పే, రోజా గారు మాట్లాడినా తప్పే, ఆశ మాట్లాడినా తప్పే. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి నారా లోకేష్ గారి కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి, నారా భువనేశ్వరి కానివ్వండి, నారా బ్రాహ్మణి గురించి, తన కుటుంబం గురించి ఏ మంత్రి మాట్లాడినా, ఏ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా కూడా నేను అటాక్ చేసేది సూటిగా వాళ్ళకి ప్రశ్నిస్తాను. వాళ్ళకి సమాధానం చెప్పే గొంతు నా దగ్గర ఉంది, ఆ ఆన్సర్ నా దగ్గర ఉందని వాళ్ళకి సమాధానం చెప్పాను. ఓకే, రోజాతో మీ ఇష్యూ ఏంటండి? మీ మీద చాలా కేసులు పెట్టారు, ఆవిడతో మీకు ప్రాబ్లం ఏంటి అసలు? రోజా అంటే తన మంత్రి అనగానే పెద్ద పీట నుంచి ఎక్కడి నుంచి అయినా దిగి రాలేదు. మహిళలకి కించపరిచిన రకంగా మాట్లాడిన మహిళ ఒక రోజా, ఒక మినిస్టరు. ఆ రకంగా తను మాట్లాడచ్చా? ఒక మినిస్టర్ హోదా అంటే మీకు తెలుసు కాబట్టి తనకి ఇదే క్వశ్చన్ తనకు అడగండి. ఏమండి, నారా బ్రాహ్మణి ఏమన్నా మాట్లాడిందా? నారా భువనేశ్వరమ్మ గారు ఏమన్నా మాట్లాడారా? వాళ్ళు ఇళ్లలో ఉన్న మహిళలు తీసుకొచ్చి ఈ పనికిరాని వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడిన వాళ్ళు నిజంగా అసెంబ్లీలో కూడా వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళు మాట్లాడితే దీని ఒక మహిళగా పక్క ఇక నవ్వులు నవ్వారే. వాటికి వీళ్ళకి సమాధానం చెప్పాలంటే ఈ ఆశ, ఈ రోజాకి సమాధానం చెప్పింది. ఎందుకంటే తన బతికేంటి, రోజా బతికేంటి? రోజా ఇవాళ ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయిందని ఏందో అహంకారం చూపించుకుంటే ఇక్కడ ఎవరు కూడా ఊరుకునేది లేదు. తెలుగుదేశం కుటుంబం, నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఎవరు వాళ్ళ గురించి మాట్లాడినా కూడా సహించేది లేదు. దేనికైనా సిద్ధం. ఇవాళ ప్రాణం ఇవ్వడానికైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి నేను సిద్ధం కావాలని సవాల్ చేస్తున్నా. ఓకే, మీకు రోజా గారు ఫోన్ కాల్ చేయించారు, డీజీపీ ఆఫీస్కి పిలిపించారు, అప్పట్లోనే మిమ్మల్ని బెదిరించారనే. రోజా తన స్వయంగా తన గవర్నమెంట్ పిఏతో, ఆయన పేరు కూడా రవీంద్ర అంట, పేరుతో సహా రవి, ఆయన నాకు ఫోన్ కాల్ చేసి బెదిరింపు కాల్స్ చేసినా కూడా రోజా పక్క నుండి ఫోన్ చేపించింది. అయినా కూడా ఈ ఉడత ఊపులకి, ఈ ఫోన్ కాల్కి భయపడే ఆశ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను పనిచేస్తున్నాను కాబట్టి ఎవరికి భయపడను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తారో అదే విధంగా నేను ఒక కార్యకర్త దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఎదిగానంటే బాబు గారు దగ్గర ఉన్న పనితనము, ఆయన అడ్మిషను. ఇంకోటి, ఏరే వాళ్ళకి కించపరిచినట్టు మాట్లాడినా కూడా బాబు గారు కూడా ఊరుకోరు. అట్లాంటి కుటుంబానికి ఇట్లాంటి రోజా నోటికి అదుపు లేకుండా మాట్లాడితే మేమేమైనా గాజులు తొడిగున్నామా? నువ్వు ఒకటంటే 10 అనిపించి నీకు నోర్మవిస్తాం. నీకు ఒక మాట అనగానే రోజా ఎట్లా ఏడ్చిందో ఆ బాధ ఎదుటి వాళ్ళకు కూడా అట్లాంటి ఉంటుందని తను రోజా అనుకోవాలండి. మీరు ఒకసారి ఇంకొక విషయం నాకేమనిపిస్తుందంటే, మిమ్మల్ని చూస్తే ఇప్పుడు ఈ మీడియా చూస్తే వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ మీడియా ఏమో నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అంటే మీరు వైసీపీ వాళ్ళలాగే కనబడుతున్నారు. పెర్సన్ కోసం మొత్తం కూడా మీరు మాట్లాడే మాటలంతా సరే వైసీపీ గురించే, వాళ్ళకి
వాళ్ళకేంటి, వాళ్ళు మంచి వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఒక చెడ్డవాళ్ళలాగా మీరు చూపించడానికి సిద్ధమన్నారేమో. ఒకటే భారతీయ మీద మేము ఒకటే చెప్తున్నాం సార్ కృష్ణ, మేము ఇంకోటి మాట్లాడితే మీరు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు చెప్పండి, మీకు నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక రోజా 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 అంటే రోజా ఎక్కడి నుంచి ఆకాశం నుంచి దిగలేదు. అట్లాంటి రోజా మా దగ్గర పనిచేసి వెళ్ళిన రోజే ఇది. అట్లాంటి వాటికి భయపడాలి కాదు. మీరేమైనా మాట్లాడితే ఇదే మాట మీరుపై రోజాగా అడగండి. ఎందుకు తెలుగుదేశం పార్టీలో నారా భువనేశ్వరి కానీ బ్రాహ్మణి గురించి ఎందుకు మాట్లాడమని మీకు దమ్ము ఉంటే అక్కడ మాట్లాడండి, లేకపోతే వేరే క్వశ్చన్స్ నాకు ఉంటే వేయండి మీరు. ఒకటండి, సామాన్యంగా రెండు పార్టీల మధ్య ఏదైనా విమర్శలు, మంచి విమర్శ, సద్విమర్శ ఉండాలి. కానీ వైసీపీ కార్యకర్తలు లేకపోతే రోజైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాం, ఇవన్నీ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి కంటి చూపుతో పనిచేసే మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చైర్మన్లు, లాస్ట్కి కార్యకర్తతో సహా కంటి చూపుతో పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ఇట్లా కన్ను సైగ చేస్తే వాళ్ళు ఏదైనా చేసే వాళ్ళ నైజాం అది. ఎందుకంటే వాళ్ళ పార్టీ నైజాం. వాళ్ళ పార్టీలో పనిచేసే చిన్న కార్యకర్త కూడా నాకు జగన్ ఇడిపిస్తాడు, నేను వాడు కొడితే జగన్ నన్ను బయటికి చేస్తాడు అనే మాట వాళ్ళు చెప్పుకుంటున్నారు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటేనేగా రోజా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి చెప్పమంటేనేగా రోజా చెప్తుంది. ఇలా చెప్పిద్దా? అసెంబ్లీలో ఎవడో ఎదవ, పనికిరాని ఒక ఎదవ, గుడివాడ గుట్కాగాడితో సహా పనికిరాని ఎదవలతో సహా అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో భువనేశ్వరి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నోరు ఏమైంది? ఎందుకు కుటుంబాల గురించి మాట్లాడాలని నోరు మూపించలేడా? తను చెప్పే మాటలే వీళ్ళు మాట్లాడుతున్నారు, తను చెప్పమంటే వీళ్ళు చెప్తున్నారు, అంత తప్ప. ఒకవేళ 2024లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? 2024 నిన్నే స్టార్ట్ అయింది. నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందు మీకు. రెండోది ఏంటంటే 2024లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి 175 సీట్లకి 175 సీట్లు, 25 ఎంపీ సీట్లు కలెక్షన్ చేసుకుంటుంది. ఇదే భారతీయ మీడియా ముందు మేము గెలిచిన ఆ రోజు కౌంటింగ్ రోజుగా మీరు రావాలా, 5 నిమిషాల్లో మీకు చెప్తా ఉన్నాను సబ్జెక్టు. మీరు డైరెక్ట్గా నాకే క్వశ్చన్ చేయండి, మీకు ఆన్సర్ ఆ రోజు ఈ రోజు మీకు గుర్తు చేస్తాను. ఆ రోజు ఎన్ని రోజులు కాదండి, 100 రోజుల టైం పెట్టుకోండి, రాసుకోండి డేట్తో సహా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటున్నారు. ఇలా ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి సైకో హకాల్దాలో అని ప్రజలంతా కూడా ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆకాంక్షగా ఎదురు చూస్తున్నారు. భారతీయ మీడియా ఏంటంటే భారతీయ అని పేరు పెట్టంగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ మీడియా మేము అనుకున్నాము, ఆ రకంగానే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి డౌట్ మాకు అట్లానే వస్తుంది. ఇట్లాంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోతాడా? ఇటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చంచల్గూడ నుంచి బయటికి వచ్చాడు కాబట్టి చంచల్గూడ పంపిస్తారా, రాజమండ్రి పంపిస్తారనేది మీరే చూస్తారు. కానీ 100 రోజుల డేట్ టైం రాసుకోండి మీరు. ఓకే, మీరు వై నాట్ 175 అనేది అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్యాగ్ లైన్. ఇప్పుడు మీరు అంటున్నారు కరెక్టే. మీరు విజయవాడ పశ్చిమానికి సంబంధించి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీ విజయవాడ పశ్చిమ, మీ విజయవాడ సిటీలోనే 2-3 గ్రూపులు ఉన్నాయి. 2-3 గ్రూపులు, ఒకవైపు చూస్తే కేసీనేని నాని అవ్వచ్చు, ఒకవైపు కేసీనేని చిన్ని అవ్వచ్చు, దాంతోపాటు బుద్ధా వెంకన్నకి వాళ్ళకి వీళ్ళకి పడదు, వీళ్ళకి వాళ్ళకి పడదు. అసలు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మీరు ఎలా విజయం సాధిస్తారు? మీరు ఎలా ముందుకెళ్తారు? ఏమండి, కేసీని నాని అంటే ఆయనకి గౌరవంతోనే మాట్లాడుతున్నాం. నాని గారికి 2 సార్లు పార్లమెంట్ ఆఫ్ నెంబర్ అయినా ఆయన గౌరవం ఇచ్చే మాట్లాడతాము. కొంతమందికి పదవులు వచ్చిన తర్వాత, మనం గెలిచిన తర్వాత కొంతమంది అహంకారంతో వాళ్ళ అహంకారం వాళ్ళే అనగొట్టుకుంటారు. బుద్ధా వెంకన్న గారు అంటే ఎప్పటి నుంచో పార్టీలు ఉన్నారు, ఆయన అనేక పదవులు చేశారు. ఇవాళ ఎమ్మెల్సీ, ఇవాళ నాగుల మీరా గారు చైర్మన్గా పనిచేశారు. మాజీ ఆయన ఎమ్మెల్యేగా కొన్ని స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఇలా జలీల్ ఖాన్ గారు 3 సార్లు పోటీ చేశారు, 2 సార్లు గెలిచారు, ఆయన ఒక ఎమ్మెల్యే. ఇలా ఇక్కడ ఇంకోటి మొహమ్మద్ ఫతావుల్లా గారంటే గత 30 సంవత్సరాల నుంచి ఆయన మైనారిటీల సబ్జెక్ట్ కింద ఎన్నో, ఆయన కులం మతం కాదండి, ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆయన ఆదుకుంటున్నారు. తన దగ్గర జేబులో డబ్బు లేకపోయినా కూడా తన కుటుంబం దగ్గర నుంచి అయినా అడిగిన వాళ్ళ కుటుంబానికి ఆయన చూస్తున్నారు. ఆయన అడిగే దాంట్లో సీటు తప్పు లేదు. డెఫినెట్గా మేము ఒకటే అడుగుతున్నాం,
పశ్చిమ నియోజకవర్గంలో గ్రూపులు అంటే ఏ గ్రూప్ లేదు, తెలుగుదేశం పార్టీ గ్రూప్ తప్ప ఏ గ్రూప్ లేదు. ఇవాళ నిన్నగాక మొన్న ఎవరో బచ్చాగాళ్ళు వస్తూ ఉంటారు, జెండా ఎత్తుతూ ఉంటారు, ఏ సౌదీకి వెళ్తారో ఏ దుబాయ్కి వెళ్తారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి నేను మాట్లాడుకోదలుచుకోలేదు. రెండోది, తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేసిన పనులతో 4.5 సంవత్సరంలో ఏ నాయకుడికి ఇబ్బంది పెట్టారు, ఏ కార్యకర్తకి ఎన్ని కేసులు పెట్టారు, ఆ దాని మీదే ఆయన చూస్తున్నారు. ఇలా పనిచేసే నాయకుడికి, పనిచేసే కార్యకర్తకి ఆయన పెద్ద పీఠం వేస్తానని చూస్తున్నారు. అట్లానే మేము ఒకటే అడుగుతాం, ఎవరికి ఇచ్చినా సరే, ఇవాళ ముస్లిమ్స్కి పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ ముస్లిమ్స్ ఓటింగు 55,000 ఓటింగ్ ముస్లిమ్స్ ఓటింగ్ ఉంది కాబట్టి ముస్లిమ్స్కి కేటాయించమంటున్నాము. ఆ రకంగానే తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, నారా లోకేష్ గారు ఇవ్వండి, అదే దానికే సిద్ధపడతారని మేము కూడా ఆకాశిస్తున్నాం. ఓకే, 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ 170 సీట్లు అంటున్నారు. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జీలు వైసీపీ ఆల్రెడీ నియమించింది. తెలుగుదేశం పార్టీ ఇంకా ఎందుకు భయపడుతున్నారా మీరు ఏమన్నా? భయపడతాం, మా భయ రేట్లో లేదు. తెలుగుదేశం పార్టీలో భయపడతాం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలకు మారుస్తుంటే ఇలా 75 మంది ఎమ్మెల్యేలు బాబు గారికి ఫోన్ చేసి కాల్లో ఉన్నారు. మేము వస్తామంటే బాబు గారు ఒకటే అన్నారు, తెలుగుదేశం పార్టీలో ఎవరు పనిచేశారో కార్యకర్తతో సహా డబ్బుకి నేను చూడను, ఇలా డబ్బు మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతి డబ్బు చాలా ఉంది. ఆయన డబ్బుతో ప్రజలు కొంటారేమో, ప్రజల గుండెలు కొనుక్కునేది ఈరోజు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కొనుక్కున్నారు. అట్లా ఈ తెలుగుదేశం పార్టీ గల్లి 75 మంది ఎమ్మెల్యేలు ఈరోజు బాబు గారికి ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీలో వస్తూ ఉంటుంటే బాబు గారు టైం కూడా ఇవ్వట్లేదు, వాళ్ళకి ఆపుతున్నారు. అది మా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఘనత. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఎదుటి పార్టీ వాళ్ళకి భయపిచ్చే వాళ్ళం కానీ గత 41 సంవత్సరాల నుంచి చరిత్ర గల పార్టీ. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ గాలి పార్టీలు గాలికే వదిలేస్తాము. ఓకే, 65 మంది అంటున్నారు. పేర్లు ఏమి తెలుసా? ఒకసారి చెప్తే మేము. ఆ పేర్లు నేను చెప్పేది ఏమి కాదండి, భారతీ మీడియా గారు మీకు అన్ని లిస్టులో సహా తెలుసు. ఎంతమంది మారుతున్నారో, ఎంతమంది ఇప్పుడు వచ్చారో, మేము ఎంతమందికి రానికుండా ఆపుతున్నాం అనేది మీ అందరికి తెలిసిన విషయమే. జనసేన కల్లి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు, చంద్రబాబు నాయుడు కావాలంటున్నారు. ఎందుకు? మచ్చలేని నాయకులు వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళిద్దరికల్లే వీళ్ళు ఒకసారి అవకాశంగా జగన్మోహన్ రెడ్డి సైకో అనుకోకుండా వాళ్ళు పిలిచారు, కానీ ఒకసారి ముఖం చూశారు, వాళ్ళకే తెలిసిపోయింది ఇట్లాంటి సైకో దగ్గర మనం ఉన్నామా, ఈ సైకోకి బహార్ హకాలో మనమంతా కూడా మంచి పాలనకు వస్తామని వస్తున్నారు. ఆశ గారు ఏం చదివారండి అసలు మీరు? చదువు అవసరం లేదు రాజకీయాల్లో. ఇలా చదువుకున్న వాళ్ళంతా కూడా రాజకీయాల్లో పనిచేయడానికి రాలేదు. ఎందుకు అడుగుతున్నానంటే అండి, మీరు బాగా మాటగారి కరెక్టే, మాట్లాడతాం అంటే డైవర్ట్ చేయటం, ప్రజలని డైవర్ట్ చేయటం, అంటే ఒక ఇష్యూ మీద వస్తే వేరే వాళ్ళని తిడుతూ ఇష్యూని డైవర్ట్ చేయడంలో మీరు ముందుంటారు. దానికి అడుగుతున్నాను. ఇష్యూని డైవర్ట్ చేయటానికి నేను కాదండి, మహామేధావులు బొఫ్ఫంగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక కేవీ ప్రసాద్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఆ ప్రసాద్ అనేవాడు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుకుంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని కోట్లు డబ్బులు మింగుతా ఉండే బొఫ్ఫంగాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు పక్కదారి పట్టించేది రాజకీయాల్లో. నేను కాదండి, ఉన్న వాస్తవాలు మీ ముందు పెడుతున్నాము. ఉన్న వాస్తవాలు చెప్తే మీలాంటి వాళ్ళకు కూడా బాధ కలగొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎవరికి తలవంచదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా తలవంచలేదు. ఆయన దగ్గర పనిచేసే కార్యకర్తలను కూడా మేము తలవంచము, తల ఎత్తే తిరుగుతామన్నమాట. దేనికైనా కూడా మేము సిద్ధమే అని పనిచేస్తున్నాము. ఇట్లాంటి బఫుంగాళ్ళు గురించి మీరు చెప్పండి, నేను అడుగుతాను. కాదు, తల తీసుకొస్తే ₹1 కోటి ఇస్తా అంటే కరెక్ట్ అండి? తలకిలిపూడి శ్రీనివాసరావు అయితే ప్రముఖుల ఛానల్ లైవ్ లో రామ్ గోపాల్ వర్మ తెల్ల తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానన్నాడు. అది కరెక్ట్ అంటారు మీరు? ఎస్, కరెక్టే. ఎట్లా ఎందుకంటారేమో, చంద్రబాబు నాయుడు గారి మొహం మాఫింగ్ చేసి ఈడు మొహాలు మాఫింగ్ చేయవచ్చు, పవన్ కళ్యాణ్ ఫేస్ లాగా మాఫింగ్ చేయవచ్చు. ఈడు పనికి రాని ఒక డైరెక్టర్, ఈడు తాగుపోతున్న డైరెక్టర్, ఈడు ఒక యదవ. కన్న కూతురు పేరని ఒక మీడియా, మీలాంటి ఒక మీడియా అడిగింది, మీ పాపకి ఎన్ని సంవత్సరాలు అండి, మీ పాప ఎంత వయసు? మా పాపకి పాప ఉందా, పాపకి ఎన్ని సంవత్సరాలు అనేవాడు ఈ రామ్ గోపాల్ వర్మ గారి గురించి మీరు నాకు మాట్లాడుతున్నారా? అంటే ఈడు చెప్పంగానే వాళ్ళు కేసు కట్టారంటే ఎస్, వాడు జగన్మోహన్ రెడ్డి తత్తు. ఇవాళ వాడు ఒక ఆఫీసు, హైదరాబాద్లో ఆఫీసు ఉందంటే జగన్మోహన్ రెడ్డి
కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టించి ఈ రకంగా డైవర్ట్ చేపిస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు కూడా 2014 అయిన తర్వాత 19 ముందు ఎలక్షన్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సినిమా తీపిచ్చాడు, లక్ష్మీ పార్వతి ఏదో సంథింగ్ సినిమా ఏదో తీపిచ్చి ప్రజలకి డైవర్ట్ చేయాలని చూశాడు. ప్రజలు నిజంగానే కాసేపు నమ్మారేమో. ఇలా ప్రజలు ఇక్కడి సైకో ఎన్ని రకాలుగా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా నమ్మటానికి లేదు. నేను కూడా హెచ్చరిస్తున్నాను, వాడు ఇన్ని రకాలుగా మాట్లాడిస్తే మీరెవరు మాట్లాడరు అంటే తల తీసుకురమని కొలుకుపూడి శ్రీనివాస్ చెప్పగానే కేసు పోలీసు వాళ్ళు కడతారు. ఎందుకు కడతారు అంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు అంటే ఇవాళ కన్ను సైక చూపిస్తుంది. ఇలా ఒక డీజీపీ, ఆంధ్ర రాష్ట్రానికి డీజీపీ అంటే ఏంటి, డీజీపీ కూడా ఒకటే సవాల్ చేస్తున్నాం మేము. మీరు రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మీరు చదువుకొని ఆ స్థాయిలో వచ్చిన వాళ్ళు, మీ హుందాతనం మీరు హుందాతనంగా పెట్టుకోండి. మీలాగా వెళ్ళిన డీజీపీ సవాన్ గారు ఎన్నో పనులు చేశారు, ఆయన తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. ఒక్కసారి గమనించమని ఇప్పుడున్న ప్రజెంట్ డీజీపీ కూడా చెప్తున్నాను. కాదు, ఎవరు డైవర్ట్ చేస్తున్నాడు? వ్యూహం సినిమాని ఎందుకు ఆపేశారండి మీరు? ఎవరండి? వ్యూహం సినిమాని మీ తెలుగుదేశం పార్టీ ఎవరైతే మేము ఆపామని మీరు చూసారండి. చంద్రబాబు నాయుడు ఫేస్ ఎందుకు మాఫింగ్ చేశాడండి? పవన్ కళ్యాణ్ ఫేస్ ఎందుకు మాఫింగ్ చేశాడండి? లోకేష్ గారి ఫేస్ ఎందుకు మాఫింగ్ చేశాడండి? నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా చెయ్యి. మేము దాని మీద అభ్యంతరకరంగా మాఫింగ్ సినిమా తీస్తున్నామని ఈ అదవకు ఒకటే చెప్తున్నాం. ఈ ఆర్జీపీ గాడికి, అరే సన్నాసి, కన్న బిడ్డ అని తెలియని వాడివి నువ్వు సినిమాలు ఇలా జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని కోట్లు తీసుకొని నువ్వు తీస్తున్నావు చూడు. అరే బచ్చా, నీకు నేలికి కోసేసి నీ గుట్ల గోబి కళ్ళన్నీ తీసి పక్కన ఈ తెలుగు మహిళలు కూడా పడేస్తామని నీకు సవాల్ చేస్తున్నాం. రెండోది, మేము ఒక నోటీస్ పెట్టాము. ఆ నోటీసులో నిజంగా హైకోర్టు దాని మీద స్టే ఇచ్చేసింది, ఈ సినిమా ఆపేసామని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఫేస్ తీసుకొచ్చి మాఫింగ్ ఫోటోలు పెట్టేసి నువ్వు మాఫింగ్ లాగా చేయాలనుకుంటే ఇక్కడ కార్యకర్తలు ఏమైనా నువ్వు ఊరుకుంటారనుకున్నావా? ఇలా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 75,05,000 మంది ఇలా కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసే వాళ్ళు ఉన్నాము. ఇట్లాంటి ఎదవలకి మేము ఇంత కూడా సందివము ఇవ్వనివ్వం కూడా. ఓకే, మీరు ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక్కరుంటేనే మీరు ఎంత సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా వస్తుందంట ఏపీ స్టేట్కి. మీరు ఏమైనా భయపడుతున్నారా తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ నేను ఇందాక కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీలో భయం అనేది పడేటట్టు కూడా ఉండదు. ఇట్టడి భయపడము. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఈ పార్టీకి కాపాడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ఆయన కాలేజీలో చదువుకున్నప్పుడే అనేక పదవుల నుంచి వచ్చేసి 23 సంవత్సరాల వయసు గల అబ్బాయి ఒక ఎమ్మెల్యేగా, 26 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక మినిస్టర్గా ఎన్నో పదవులు చేసిన ఆయన దగ్గర మనం పనిచేస్తున్నాం. ఆయన భయపడేవాడైతే మేము భయపడేవాళ్ళం. ఆయనకే భయం లేదు, ఆయన దగ్గర పనిచేసే కార్యకర్తలకు భయం లేదు. ఇట్లాంటి షర్మిల కాదండి, 100 షర్మిలలు వచ్చినా కూడా 100 షర్మిలలు వస్తూ ఉంటారు, ఇట్లా పోతూ ఉంటారు. ఎన్ని గాలికి వస్తూ ఉంటాయి, గాలికి పోతూ ఉంటాయి. ఇలా తెలంగాణలో తరమేశారు, ఆంధ్రాకి వస్తూ ఉంటారు. ఆంధ్రాలో తరమేస్తే తమిళనాడుకి వెళ్తారు, తమిళనాడులో తరమేస్తే కర్ణాటక వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ గురించి లేకుండా మీరు ఏదైనా ఉంటే రాజకీయం గురించి నాకు మాట్లాడండి, నేను సమాధానం చెప్తాను. ఓకే, మాట్లాడదాము. చెప్పండి. ఏమనుకుంటున్నారు మీరు? ఎంపీయా, ఎమ్మెల్యేనా? నేనండి అంటే సామాన్యమైన ఒక కార్యకర్తని, ఒక కార్యకర్తగా. అంటే నాకు మీకు ఇలా చూస్తుంటే ఇప్పుడు కాకపోయినా ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా తెలుగుదేశం పార్టీ పశ్చిమం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరే అనిపిస్తారేమో అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా ఆయన కంటి సైకి ఇట్లా చూపిస్తే దేనికైనా నేను సిద్ధమని మీకు ఇందాక కూడా చెప్తున్నాను. ఆయన ఏ మాట అక్కడికి వెళ్ళి ఇల్లు పగలగొట్టు, ఆయన ఆఫీస్ పగలగొట్టమంటే ఈ నిమిషంలో పగలగొడతాను. నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను బాబు గారి కోసం. అదే బాబు గారికి మీకు అటాచ్మెంట్ అంటే ఎంతో, అంటే మీ పిల్లలు మ్యారేజెస్ కూడా ఆయన వచ్చారంట. తెలుగుదేశం పార్టీలో ఒక మైనారిటీ మహిళగా గత 20 సంవత్సరాల నుంచి అనేక పదవుల నుంచి, అంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి నేను ఈ స్థాయికి వచ్చాను అంటే బాబు గారి అడ్మిషన్ చూసి, నేను బాబు గారిని చూసుకొని నా ఫ్యామిలీ కూడా ఈరోజు కూడా నా ఫ్యామిలీ, నా కుటుంబంలో
బాబు గారు ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుంటే నువ్వు కనపడలేదు ఎందుకని అడుగుతారు. ఎందుకంటే బాబు గారు అంటే ఆమె గాడ్ ఫాదర్, అంటే జన్మించిన తండ్రి కన్నా కూడా ఆయన తండ్రితో నేను భావిస్తాను. నేను వెళ్ళి నా 2 కొడుకులు పెళ్ళప్పుడు ఒక కార్డు ఇచ్చేసి, అయ్యా నేను A1లో పెళ్లి చేసేంత స్వామితో ఉన్న దాన్ని కాదు, మీ గురించి నేను చేస్తున్నాను బాబు గారంటే నా భుజం తట్టి నేను వస్తున్నాను పదాబిడ్డ అని ఆనాడు ఎంతమంది అనేక రకాలుగా పొలలేస్తారు. ఎందుకంటే రాజకీయాల్లో పనికి రాని వాళ్ళంతా కూడా ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళటం ఏందని వాళ్ళు మాటలు చెప్పినా కూడా స్పెషల్ ఫ్లైట్తో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు నేను శిరస వంచి ఆయన పాదాభివందనం చేస్తున్నాను. మీ బుల్లెట్ బాగా తోలుతారంట, ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? చిన్నప్పుడే నేర్చుకున్నారు మీరు? నేను బ్లడ్ తోలుతామంటే నా కుటుంబంలో మేము కమ్యూనిస్ట్ కుటుంబం అండి. ఓకే, అంటే మహానాడికి విజయవాడ నుంచి మహానాడు జరిగే ప్లేస్ కి ఒంగోలుకి బుల్లెట్ మీద వెళ్ళారంట మీరు? నేను బాబు గారి కోసం మహానాడు ఒంగోలే కదండి, బాబు గారు ఢిల్లీలో ఉన్న కూడా బ్లడ్ మీద వెళ్ళేసి బాబు గారు కలిసి వస్తాను. ఎందుకంటే బాబు గారు నా ప్రాణం, బాబు గారు అంటే నాకు అభిమానం. నేను నా చిన్న వయసులో 15 సంవత్సరాల వయసు అప్పుడు 16 సంవత్సరాల వయసు అప్పుడు నాకు మ్యారేజ్ అయినప్పుడు ఒక 410 రూపాయలకి గ్యాస్ పై ఇచ్చిన ఘనత మహిళలకి నారా చంద్రబాబు నాయుడు గారిది. దానికి అన్ని పదవులు నేను అనుభవించాను కాబట్టి ఆయన ఇచ్చిన సంక్షేమ పదవులంతా కూడా ఆ పథకాలన్నీ నేను తీసుకున్నాను కాబట్టి ఆయన అంటే నాకు అభిమానం. ఆయనకే నా ఓటు. నా ప్రాణం పోయినంత వరకు, నేను ప్రాణం పోయేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కడమ కప్పుకొని నేను చనిపోతాను. ఓకే, నాకు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. చెప్పండి మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. 2 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ రెడీ. ఓకే, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. ఓకే, ముఖ్యమంత్రి. జనసేనకు సంబంధించిన మేధావులు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇంకా నాకు ప్రశ్న అయిపోలేదు, కొంచెం వెయిట్ చేయండి. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైతే పవర్ షేరింగ్ జరిగిందో, పవర్ షేరింగ్ జరిగినప్పుడే ఓట్ షేరింగ్ జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాలు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి గమనించండి, మీడియా మిత్రులలో ఒకటే చెప్తాను మీకు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్త మీటింగ్లో పాపం ఆయన ఒకటే మాట్లాడారు. ఎవరో మీలాంటి వాళ్ళు కూడా ఆయనకు ఒకటే క్వశ్చన్ వేశారు, మీకు సీఎం ఎవరని. అరే నాకు సీఎం గురించి మాట్లాడుతున్నారా మీరు? ఒక ఎమ్మెల్యేగా నన్ను ఒక ఓటేసి ఇంతమంది వేలాది మంది కూర్చున్నారు, నన్ను ఓటేసి నన్ను గెలిపించుకోలేకపోయారు అంటే నేను సీఎం పదవి కోసం నేను రాలేదు, ప్రజల కోసం ప్రజలు పడే ఇబ్బందులకి నేను పార్టీకి పనిచేస్తానికి వచ్చాను తప్ప నాకు ఏ పదవుల మీద నాకు ఆశలు లేవు. ఎక్కడ ప్రజలు ఇబ్బంది ఉంటే వాళ్ళ ముందు నేను జనసేన పార్టీగా ఒక అధ్యక్షుడిగా నేను ఉంటానని ఆయన ఆ మాట చెప్పారో లేదు. మళ్ళీ మీరు కావాలంటే మీకు ఈడో పంపిస్తాను, చూసుకోండి. ఓకే, వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ని కూరలో కరివేపాకులాగా వాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ, ఆయన్ని నార్మల్గా ఏం తెలియని పిల్లని చేసి ఆడుకుంటుంది అని చెప్తున్నారు. మరి అంత ఏం చెప్పారండి పవన్ కళ్యాణ్కి? వైసీపీ పార్టీలో ఒక జన్మించిన తల్లి సైకో జగన్మోహన్ రెడ్డి తల్లిని తరవేసిన ఘనత సైకో జగన్మోహన్ రెడ్డిది. చెల్లి తన జైల్లో ఉంటే అన్న కోసం పాటుపడిన చెల్లికి గడప దగ్గర రాకుండా చేసిన ఘనత ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని మనిషి మీద కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి 1 నెల రోజులైనా కూడా లోపల పెట్టాలని రాజమండ్రి జైలుకు పంపించిన తర్వాత నిజంగా ఈయన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎక్కడ కూడా ఇంత మచ్చలేదు ఈయన మీద, ఇట్లాంటి మనిషికి లోపల పెట్టారు ఏందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో ఆయన ములాఖత్కి వెళ్ళి చూసి ఆయన బయటికి వచ్చి వెంటనే కలిసి నేను ఈ తెలుగుదేశం పార్టీకి నేను పనిచేస్తానని ఆయన ఒక క్వశ్చన్ ఆయన మీడియా మిత్రుల ముందు ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు జరిగిందంటే సైకో జగన్ లాంటి వాడు కాదు, డబ్బు అహంకారంతో జన్మించిన తల్లి కనబడ లాంటి మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు. డబ్బు కోసం చూడలేదు, పదవులకు ఆయన అవసరం లేదు, ఎన్నో పదవులు అనుభవించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఎన్నో చేసి ఆయన ఒక రాష్ట్రపతి కాదు, తర్వాత ఒక ప్రధానమంత్రికి హోదా వచ్చినా కూడా నాకు అవసరం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు నాకు ముఖ్యమైన అన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అట్లాంటి నాయకుడితో పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తప్ప పవన్ కళ్యాణ్ ఏ పదవులకి దేనికి కూడా ఆయన ఆశించట్లేదు. నా దగ్గర ఉన్న కార్యకర్తలు ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలకి ఏదన్నా గవర్నమెంట్ వస్తే
వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని ఉన్నారు తప్ప ఆయన దేనికి కూడా ఆశించలేదు. మీరు కొత్త భాష చెప్తున్నారు అంటే సైకో జగన్మోహన్ రెడ్డి మాడిన మాటలు మీరు వచ్చి మాకు మాట్లాడుతున్నారు. అసలు లేనే లేదు. తల్లిని చెల్లిని పక్క రాష్ట్రానికి పంపించారంటున్నారు. వాళ్ళేమో మామకు ఎన్నపోటు పొడిచారంటున్నారు. మామకు ఎన్నపోటు పడిసామని ఈ పనికి రాని సైకో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు తెలుగుదేశం పార్టీలో అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు తన కూతురికి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉన్నారు. ఆ మినిస్టర్ని పిలిచి వాళ్ళ కూతురు ఇచ్చి పెళ్లి చేస్తే ఆయన చేయలేని పరిస్థితిలో ఇంట్రామారావు గారు ఆయన వయసు అయిపోతుంది, ఆయన చేయలేని పరిస్థితిలో అల్లుడిని పిలిచి ఈ పార్టీకి నువ్వే అర్హుడు, ఈ పార్టీ నడిపించాలంటే నీకన్నా మేధావి ఎవరు, నీకన్నా మించిన నాయకుడు ఎవరులేరని ఆయన ఒప్ప చెప్పిన ఘనత ఇల్లు. వీళ్ళెవరో పనికిరాని ఎదవలంతా మాడుకున్న మాట నాకు చెప్పారేనండి. రెండోది, ఇవాళ మీరందరూ చూసిందే చంచలగూడ జైల్లో 18 నెలలు ఈయన సైకో జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే చెల్లి ఒక ఎండ కాదు, ఒక వర్షం కాదు, ఒక నీడ లేకుండా తను పని చేసింది. అట్లాంటి చెల్లికి నువ్వు ఇంటి దగ్గర రాకుండా డబ్బుకు చూసుకొని చెల్లిని తరివేసిన నువ్వు ఇలా తల్లి పార్టీ ఎవరో స్థాపిస్తే ఆ తల్లి వచ్చేసి పార్టీకి అధ్యక్షులుగా ఉంటే ఆ పార్టీ నుంచి తప్పించిన ఘనత మీది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇవాళ భువనేశ్వరి తండ్రి, మన భువనేశ్వరమ్మ తండ్రి గారు అన్న ఎన్టీఆర్ గారు, తన భర్త తన తండ్రి కలిసి పని ఇవాళ తెలుగుదేశం పార్టీ బాబు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ కనపడేది కాదండి. ఓకే, నా ఒక ప్రశ్న అయిపోయింది. రెండో ప్రశ్న అడగమంటారా? మీకు ఎంత దమ్ముంటే మీరు అడగండి, ఐఎమ్ రెడీ అంటున్నాను. మీకు రెడీ అంతేరా? ఎస్. ఓకే, రెండో ప్రశ్న, తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? తెలుగుదేశం పార్టీలో 2 సార్లుగా గౌరవం మన కేసీని నాని గారికి 2 సార్లు గెలిపించుకున్నాం. ఇవాళ 3వసారిగా సరిపోద్ది అప్పుడు అది కేసీని చిన్ని ఇవాళ ఆయన పదవుల కోసం రాలేదు, ప్రజల కోసం. కేసీని చిన్ని గారు గత 2 సంవత్సరాల నుంచి ఆయన అనేక మంది ప్రజలకి ఇవాళ మెడిసిన్స్ కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, కాలేజ్ గురించి కానివ్వండి, ఇవాళ బీద ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇవాళ ఫైనాన్స్గా ఇవాళ డబ్బు లేక వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా ఆయన నేను ఉన్నాను మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడు కానీ ముందు అడుగు పెట్టిన ఘనత అయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ఎవరు పార్టీకి అందుబాటులో ఉన్నారో, పార్టీ కోసం ప్రజలకి ఏ సహాయం చేశారో వాళ్ళకి పార్టీ అందిటం అందింది. కేసీని శివనాథ్ చిన్ని గారికి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎంపీగా ఏ రకంగా గెలిపించుకున్నదంటే పశ్చిమ నియోజకవర్గం నుంచి 35,000 ఓట్లు మెజార్టీ ఎక్కువ వస్తుంది కేసీని చిన్నికి. 1,00,000 ఓట్లు మెజార్టీతో కేసీని చిన్నికి గెలిపించుకుంటున్నా మీరు చూడండి 100 రోజుల్లో. ఓకే, ఇంకొకటి కూడా ఉంది. విజయవాడ పశ్చిమ నుంచి ఒక కొత్త అభ్యర్థి పేరు వినిపిస్తుంది ఎమ్మెల్యేగా. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఏంటి, ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు. ఈ అంతా కూడా ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మైనారిటీలు మేధావులండి. ఎవడొస్తే వాళ్ళకి ఓటేసి, ఎవడొస్తే వాడికి గెలిపించుకొని పంపించడానికి ఇక్కడ ఏం కూర్చొని లేరండి. స్థానికులు ఇక్కడ ఎవరు పనిచేశారు, ఎవరున్నారు, ఏ నాయకుడు మాకు అందుబాటులో ఉంటాడు, ఎవరు కాల్ చేస్తే మా దగ్గరకు వచ్చేవాడు, ప్రజల మనిషి ఎవరు, కార్లు వేసుకొని తిరిగి ఫ్లైట్లలో తిరుగుతుంటే వాళ్ళు కాదండి. ఒక స్కూటీ మీద వెళ్ళినా, ఒక బైక్ మీద వెళ్ళినా ఆ నాయకుడు కావాలని ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీలు కోరుకుండా మనుషులు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్పండి. ఓకే, లోకేష్ గారు రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి మీకు ఏమైనా తెలుసా? ఒకవేళ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఆ రెడ్ బుక్లో పేర్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నాకు తెలియ అడుగుతున్నాను. అంటే ఏం కొడతారా, లేకపోతే ఊరు పంపి అస్సాం ప్యాక్? అసలు రెడ్ బుక్ లో ఉన్న పేర్లు మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి? ఒక విషయం అండి, రెడ్ బుక్ ఉన్న పేర్లు పార్టీ అక్కడ అధికారంలో వస్తుందనగానే సత్తాబుత్తా సర్దుకొని వాళ్ళు బట్టలు తేలుతారో, బట్టలు లేకుండా వెళ్ళిపోతారో మీరే చూస్తారు. కానీ తొందరపడబాకండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, లాంటి ఒక మా పార్టీ ఆఫీసు ఏ రకంగా పగలగొట్టారో వాళ్ళందరూ కూడా రెడ్ బుక్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా
కంటికి కూడా కనపడకుండా ఏ రాష్ట్రంలో ఉంటాడో కూడా తెలియకుండా ఏ జైల్లో ఎక్కడ కూర్చున్నారో కూడా తెలియకుండా దాంట్లో మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మీరు చూస్తారు కానీ మీకు చూపిస్తాం. ఓకే, చూద్దామండి. అంటే ఇప్పుడైతే ఇంకొక 3 నెలలు 100 రోజులు అంటే Yes. మీరు 100 రోజుల తర్వాత మీ ఆఫీస్ అడ్రస్ నాకు తెలుసు. ఎస్, నేను మా ఆఫీస్ అడ్రస్ కదండి, నా ఇంటి అడ్రస్, నా డోర్ నెంబర్, నా ఫోన్ నెంబర్ A to Z ఇస్తాను. ఓకే మీరు వెంటనే నాకు కాల్ చేయండి. ఓకే అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మీ నెంబర్కు నేనే చేస్తాను, మీరు కాల్ లిఫ్ట్ చేయండి ముందు. ఎందుకంటే మీరు ఒక భారతీయ మీడియాగా వచ్చారు కాబట్టి మీరంతా జగన్ పార్టీ జగన్ సవాళ్ళే మీరు చేశారు కాబట్టి ముందు మీకే ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి మీకే ఇస్తాను నేను. ఓకే, మేము జగన్ పార్టీ కాదండి, ఏ పార్టీ లేదండి, అర్థమైపోయింది. ఎందుకంటే ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇన్ని ఇది మాట్లాడుతున్నారంటే పక్క వైసీపీ మీడియా మీదని తెలిసిపోయింది మాకు. ఓకే, మేమైతే ఏ పార్టీకి సంబంధం లేదండి. ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు అక్కడ సైకో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. మాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే సైకో గురించి సైకో అని చెప్పేటప్పటికి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ మీడియాకి కానివ్వండి, వాళ్ళ మనుషులకు బాధ కలిగిద్ది. ఆ రకంగా మీకు కలుగుతుంది. ఓకే, మాట్లాడే హక్కు మీకు ఏదైనా ఉంది, బట్ మేమైతే ఏ పార్టీకి సంబంధం లేదు. బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవే మిమ్మల్ని అడిగాను నేను. మళ్ళీ 100 రోజుల తర్వాత రిజల్ట్ డే తర్వాత మళ్ళీ ఒకసారి షేక్ ఆశా పశ్చిమ నియోజకవర్గం విజయవాడకి మళ్ళీ నేను ఫోన్ చేసి మాట్లాడతాను, మళ్ళీ కలుస్తాను. ఆల్ ద బెస్ట్ ఆశా గారు. నమస్తే సార్.